అరే బాయ్ నేనైతే పిచ్చ స్ట్రాంగ్ రా అంటే మనం కాపీ కొట్టడంలో పిచ్చ స్ట్రాంగ్ మనం టైం పాస్ చేయడంలో స్ట్రాంగ్ అండ్ నైట్ అందరం కలిసి ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటే అసలు చొక్కా పైకి లాక్కున్నాను రా సో అలా మీకు ఏ సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది ఎస్ ఐఎమ్ ప్రదీప్ కాదమ్మా ఐఎమ్ ప్రదీప్ కావ్య సెకండ్ టైం థర్డ్ టైం ఎన్నిసార్లు వచ్చారు ఎక్స్ప్రెస్ రాజాకి ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారు బట్ ఐ థింక్ సెకండ్ టైం యా ఒకసారి వచ్చి ధైర్యం చేసి మరోసారి రాగలిగారంటే ప్రదీప్ మిస్ ఓకే నా క్రష్ ని హార్ట్ థ్రోబ్ ని డ్రీమ్ బాయ్ ని నా కళ్ళెదురుగా పెట్టుకొని ఇలా నుంచున్నానంటే ఐఎమ్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఏ మోహన్ గారు చెప్పలేదు నాకు ఇప్పటి వరకు. ప్రదీప్ అక్కడ ఉన్నాడు నా డ్రీమ్ బాయ్, అక్కడ నుంచి ఉంటాడు. అవి ఇప్పుడు వస్తాడు చూడాడు రచి. ఇంకే సందర్భాల్లో బాగా స్ట్రాంగ్ అనిపిస్తుంది? హాయ్ ఐఎమ్ శ్రీజ. శ్రీజ, వాట్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అరటిపండు తొక్క మీద కాలు వేసి నేను ఎప్పుడైతే జారిపడనో అప్పుడు నాకు నేను స్ట్రాంగ్ అనిపిస్తాను. ఎప్పుడైనా టెస్టింగ్ చేసుకున్నావమ్మా? లేదుగా అలాంటివి. తప్పమ్మా, ఏం చేయగా అలాంటివి. నా లవర్ కి నేను కాకుండా ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినప్పుడు, ఆ బాయ్ ఫ్రెండ్ మా డాడీ అని తెలిసినప్పుడు నేను నిలబడ్డప్పుడు నేను డాడీ చెట్లే పెరిగావు, బుర్ర మాత్రం పెరలే. నేను మా అన్నయ్య కొట్టుకున్నప్పుడు నీ పేరు? నవీన్. నవీన్ నవీన్. కంగారు పడకు, బస్సు వెళ్ళిపోదు, ఇంకా టైం ఉంది బస్సుకి. వెళ్ళిపోతారేమో అని. నేను ఎక్కడికి పోను, గంట ఇక్కడే ఉంటా. నేను మా అన్నయ్య కొట్టుకున్నప్పుడు మా అన్నయ్య మీద గెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నేను స్ట్రాంగ్ అని. చిన్నప్పుడు కొట్టుకున్నావా? పిచ్చి పిచ్చిగా. అదే మామూలుగా డబ్ల్యూ టీవీలో వచ్చినప్పుడల్లా గర్ల్ ఫ్రెండ్. హలో హలో మేడం గారు, శాస్త్రి గారు నుంచున్నారు అక్కడ. సార్ కానివ్వండి సార్. నా గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయి 10,000 బిల్ చేసినా కూడా నేను ధైర్యంగా హార్ట్ అటాక్ రాకుండా ఉంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. శాస్త్రి గారు, మీరు సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఇలా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినట్టు చెప్తే రచ్చస్తే రచ్చోభ్య. ఇప్పుడు చెప్పొచ్చా ప్రదీప్? ఎక్కడ ఇక్కడ ఎక్కడ సౌండ్ వినిపిస్తుంది? ఎవరది? నైట్ బాగా ఏసి పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళాక మా నాన్న ముందు స్టడీగా నుంచున్నాను అనుకో, నాకు నేను చాలా స్ట్రాంగ్ అని ఫిక్స్ అవుతాను. ఎలా 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 అది ఇలా పడకుండా ఇలా నుంచుంటా. నుంచోడానికి ఏం చేస్తారు మీరు? సరే, ఓ పని చేద్దాం. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన నాన్న పాత్రను నేను తీసుకొస్తాను. శాస్త్రి గారు రండి రండి. ఇప్పుడే ఫోన్ చేసి తమలపాకులు రాత్రి 10 దాటిపోయింది. ఫోన్ చేసి ఇప్పుడే బేసిక్గా తమలపాకులు వేసుకుని అలా కూర్చుని న్యూస్ ఏదో చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇంకా రాలా, ఇప్పుడే వచ్చింది. మా అమ్మాయి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీ అమ్మాయి. ఇప్పుడు మీకు ఒక 25 ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే ఓకే, అది కావాల్సి చెప్పండి. నేను పార్వతి పాత్రలో పక్కనే ఉంటాను. ఏమండి చెప్పు. తమలపాకులో ఒకళ్ళు ఎన్ని వేయమంటారు? నీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకో. నాకు అది మీకు ఒకటి చాలే. ఒకటి చాలా. ఇంతకీ అమ్మాయి ఇంకా రాలేదేమిటి? అదే నేనే చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళిందో. మెదవది మెదవది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుందని వాళ్ళు ఎత్తేసేంతకు ఆగిపోయినట్టుంది. ఏంటమ్మా ఇలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అలా తూగిపోతున్నావు? అదే నాన్న చెప్పు. అదే తలకాయ అలా కాదు, ఆవిడ తొక్కుడు బిల్లు ఆడుకుంటూ వచ్చింది. ఆడదాం రండి. ఏమిటండి అమ్మాయి ముందు మీరు మరీను తాగొచ్చింది ఆవిడ తిట్టకుండా నువ్వు చిల్లిపి నువ్వు మన ఇద్దరం తొక్కుడు బిల్లు ఆడుకుందాం అంటావు. ఏమిటమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఇంత లేట్ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాస్ నాన్న.
అడగండి, రాత్రి 11 వరకు ఎక్స్ట్రా క్లాస్ ఏమిటి అడగండి. శ్రీ చైతన్య నాన్న. శ్రీ చైతన్య పారాయణ మనకొద్దమ్మా. మీరే చేర్పించారు కదా నాన్న. నేను చేర్పిస్తా, ఊగడం ఏంటి? వాళ్ళు నేర్పించారు నాన్న. ఎవరు వాళ్ళు. ఆయన ఎవరు? మీ ఆయన మా ఆయన? అది తొక్కుడు. నువ్వు తండ్రి పాత్ర రా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, వండర్ఫుల్. మీ ఆయన మా ఆయన అంటారు. నీ పెళ్లి మాట విన్నప్పుడు నా మనసు తట్టుకున్నప్పుడు న్యాయమే స్ట్రాంగ్ పర్సన్ అనిపిస్తుంది. నా పెళ్లి మాట నేనే తట్టుకోలేదు. నువ్వు వచ్చి నన్ను లేపుకెళ్ళిపోయినప్పుడు నేను షాక్. నా పేరు తెలుసా నీకు? ఎందుకు తెలీదు? చెప్పు. ఇంట్లో పెట్టిందే. భవానీ మాచిరాజ్. అలా మార్చావా అమ్మా? హాయ్, మై నేమ్ ఇస్ పాయల్. బాహుబలి ఫిలిం లో బిజ్జల దేవా. ఏమి అంటున్నారు మీరు? ఏమి చెప్పుతున్నారు? బాహుబలి ఫిలిం లో బిజ్జల దేవా గోడ పగిలిన కొట్టేప్పుడు గోడ పగిలినప్పుడు కొట్టినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. మీకు షియాజీ షిండే ఏమైనా చుట్టాలు అవుతారా? డైలాగ్, తెలుగు డైలాగ్. యా, బోలో. ఎవరు ముద్దు పెడితే బుగ్గ వాసి బూడిద అవుతుందో అదే పాయల్. ముద్దు పెట్టాలా ప్రదీప్? పడింది భయ్యా, పడింది. ఎలాంటి సందర్భాల్లో అరే ఆపరా బాబు నీ సోది అని అనిపిస్తుంది? మిడ్ నైట్ ఎవరైనా టెలికాలర్స్ ఫోన్ చేసి అడ్డమైన ఆఫర్ గురించి చెప్తుంటే ఆపరా నీ సోది అంటాం. నువ్వు ఎందుకు ఎత్తావు? ఎవరు అమ్మాయి అనే ఎత్తుంటావు కదా. హలో సార్, చెప్పండి నిద్రపోతాను. లే మెలుగుతాను, నువ్వు మాట్లాడండి. హలో ప్రదీప్, దిస్ ఇస్ మానస. ఏ స్కూల్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. 8, 9, 10 చదివా మధ్యలో? యా. మొత్తం సంవత్సరం మొత్తం? యా. ఇందాక మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మాకు బ్రీఫింగ్ ఇస్తుంటే ఏంద్రా సోది అనిపిస్తుంది. నీ పేటిఎం 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ విత్ మొక్క. మనం చిన్నప్పుడు చేసిన పనుల గురించి డాడీ క్లాస్ పీక్తుంటే ఏంద్రా ఈ సోది అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి షాపింగ్కి వెళ్దామంటే పక్కింటి అమ్మాయి వచ్చి కంబైన్ స్టడీస్ చేద్దామంటే ఏంద్రా దీని సోది అనిపిస్తుంది. ఆంటీ ఇది విన్నారా? పొద్దున పూట చెంబు పట్టుకొని బయటకు పోయినప్పుడు ఎవరైనా అడ్డం వచ్చి కావాలని మాట్లాడినప్పుడు ప్లాస్టిక్ చెంబా, ఇత్తడి చెంబా, వాటర్ ఎంత ఉంది ఇలాంటి వాడితే కాలిద్ది కదా. మాట్లాడినప్పుడు ఆపరా బాబు నీ సోది, నా లుంగి ఖరాబ్ అయిపోతుంది అని అంటే. శోభనం గదిలో భర్త తన జీవిత చరిత్ర గురించి చెప్తుంటే ఆపరాని గోళ అనిపిస్తుంది. అన్నా పెద్ద నాయన గురుగారు నమస్కారం. నమస్తే. ఓ మంచి పాట పాడు. ఏదో పాట. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కుల్ప్రీత్ సింగ్. వదినైతే నీకు. ఇగో తమ్ముడనయ్య మైక్ ఆయనకి ఇచ్చి కిందరా. డీజే సిడి మార్ ప్లీజ్. మెరిసే మెరుపా సొగసే అరుపా
ప్రదీప్ అన్న, దిస్ ఇస్ కార్తిక్. డార్లింగ్ ఎలా ఉన్నా? బాగున్నా? బాగున్నా. చాలా రోజులు చూసి మెట్లు దిగుతున్నప్పుడు చూసా ఇందాక. ఎవడైనా ముక్కులో ఏలు పెట్టుకొని అది తీసుకొని నోట్లో పెట్టుకుంటే మాట్లాడితే అప్పుడు అనిపిస్తుంది. అయినా వాడు ఆ పని చేస్తుంటే నువ్వెందుకు చూస్తున్నావురా? ఒకడే వీడు రకరకముల వాడు. ఎవరైనా ప్రదీప్ కన్నా సూపర్ గా యాంకరింగ్ చేస్తా అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఆప్రా బాబుని సోది అనిపిస్తుంది. నీకు ఇష్టం యాంకరింగ్ చేయడం? సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఈ షో నువ్వు యాంకర్ చేస్తున్నావు. రెడీ, యాక్షన్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఈరోజు మన షోకి సెలబ్రిటీ ప్రదీప్. సెలబ్రిటీయా? హలో 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 హలో, నాకు మీ షో అంటే చాలా ఇష్టం. యా హాయ్, నన్ను గెస్ట్ గా పిలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ చెప్పండి. ఈరోజు మన షోకి ఎనర్జెటిక్ స్టార్, యూత్ఫుల్ స్టార్ ప్రదీప్. నాకు ముగ్గురు వస్తున్నారని చెప్పలే, ఓన్లీ ప్రదీప్ అని చెప్పారు. ఆ ముగ్గురు కలిపితే మీరు. నన్ను గెస్ట్ గా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ క్లాస్ చూడండి, భయపడతాను. గురుగారు సూపర్. ఎవరైనా రెండు గ్యాంగ్లు కొట్లాడుకోవడానికి వచ్చి మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి జల్ది కొట్టుకుంటారు, ఆయన ఏంద్రా సోది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకొంచెం తేడాగా ఇచ్చుంటే అలాంటి సేమ్ జరిగేది ఇక్కడ. ఎప్పుడన్నా దుగద గురించి గోకోవడం గురించి ఎవరైనా ఆపకుండా మాట్లాడుతుంటే సాపురా బాబుని సోది అనిపిస్తుంది. యూ డోంట్ లైక్ ద గోకుడు కార్యక్రమం? వేర్ దెర్ ఇస్ దుర్గ్ దెర్ ఇస్ గోక్, కానీ తెలియకూడదు ఎవరికి. ప్రదీప్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రేట్ అన్నప్పుడు ఆపవేని సోది అనిపిస్తుంది. సుధాకర్ నా బ్యాచిలర్స్ రూమ్ లోకి వచ్చినప్పుడు మైక్ ఆయనకి ఇచ్చేద్దా. ఒకడు ఉంటాడే అని ఎదురు చూస్తున్నా ఇందాక నుంచి. ఈ 2000తో ఆహా నీ కాలు బొట్టను వెళ్ళి పట్టుకున్నావు నువ్వు. రెండమ్మ మీ ఓటు హక్కు వినియోగించు. అబ్బలే అబ్బా అయ్యా దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇక్కడ ఉన్న అబ్బాయిల్లో ఏదో తేడా ఉంది. మొత్తానికి అయితే వచ్చి కొట్టారంటే పక్క వీళ్ళకి తేడా ఉంది. అందరికంటే ఇన్రా ఆయన అయితే ఇగో అందరు ఇక్కడ దాకా వచ్చి ఇట్లా అంటారు కదా. ఈయన ఇక్కడి నుంచే ఎప్పుడప్పుడు వస్తాడా కిందకి, నువ్వు పరిగెత్తుకుంటా రా. అప్పుడు గ్యారంటీ పిలుస్తా, ఎట్టి పట్ల ఆయన ఇరికిద్దాం మనం. ఓకే పైసామే పరమాత్మ హే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? ఏ సందర్భాలు అనిపిస్తుంది? మొగుడు వచ్చి ముద్దు అడిగితే పెళ్ళాం వచ్చి శాలరీ అడిగినప్పుడు పైసామే పరమాత్మ. మన రిలేటివ్స్ లో అమ్మాయికి 5 రూపాయల చాక్లెట్ ఇప్పించినప్పుడు, మా రిలేటివ్స్ ఎప్పుడు ఇవ్వాలి చాక్లెట్లు. మా రిలేటివ్ అమ్మాయికి 5 రూపాయల చాక్లెట్ ఇప్పించినప్పుడు ఏ చీపో అంటది. అదే 100 రూపీస్ సిల్క్ చాక్లెట్ ఇచ్చినప్పుడు ఐ లవ్ యూ అన్నప్పుడు ఇది అనిపిస్తుంది, పైసామే పరమాత్మ అని. ఒక చాక్లెట్ తో పడేసావా? హాయ్ ప్రదీప్, దిస్ ఈస్ ప్రసన్న. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారని వెయిట్ చేస్తుంటాం. ఇంటికి చుట్టాలు తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ బట్టి మర్యాద ఇస్తే పైసమే పరమాత్మే అనిపిస్తుంది. ఆవిడ చెప్పిన తెలుగులో కొంచెం మార్పులు ఉన్నాయి. హలో ప్రదీప్ అన్న, నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. అరే సార్ తిప్పరా, నా చేతిలో ఉన్నప్పుడు తిప్పరా గట్టిగా. అదే అదే థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీరు ఇంత కష్టపడి దీనికంటూ ఇంత టైం స్పెండ్ చేసి ఇది తయారు చేసినందుకు మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. ఈవిడ నేను ఇవంతా చెప్తుంటే మా చెప్పిన కానీ ఫోటోది ఆల్మోస్ట్ అయింది ఫోటోది. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి అమ్మా. పక్కింట్లో మీ అక్క వాళ్ళు. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్, నా పేరు చంద్రశేఖర్. మీ స్ఫూర్తితో బీటెక్ ఇప్పుడే కంప్లీట్ చేశా. నన్ను స్ఫూర్తిగా తీసుకుంటే అవ్వకూడదు ఈ పాటికి. అందుకే సప్లై వచ్చింది. 4-5 ఏళ్ళు అయిపోద్దా ఒక సబ్జెక్ట్. అతి కష్టం మీద ఇప్పుడే కంప్లీట్ చేశా. పైసామే పరమాత్మ హై అని ఎప్పుడు అనిపిస్తుంది? భర్త చేతిలో జీతం ఉన్న రోజు బిర్యానీ వండినప్పుడు, లేనప్పుడు పప్పన్నం వండినప్పుడు పైసామే పరమాత్మ అనిపిస్తుంది. నీకు ఎందుకు అంత టైం పట్టిందో నాకు ఇప్పుడు అర్థమైంది. బిర్యానీ హోటల్లో పక్కనోడి నార్మల్ బిర్యానీలో ముక్కలు తక్కువ ఉన్నప్పుడు, స్పెషల్ బిర్యానీలో ముక్కలు ఎక్కువ ఉన్నప్పుడు పైసామే పరమాత్మ అనిపిస్తుంది. ప్లేట్ లో ముక్క హై, పైసామే పరమాత్మ హై. ఒక నిమిషం. మనం పార్క్ వెళ్ళినప్పుడు మామూలుగా అయితే 5 రూపీస్, పొదల చాట్న అయితే 10 రూపీస్ ఉన్నప్పుడు పైసామా పరమాత్మ అనిపిస్తుంది. క్యా బోలా రే తూ? ఫిర్ సే బోల్. గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్ళినప్పుడు మామూలుగా అయితే 5 రూపీస్, పొదల చాట్న అయితే 10 రూపీస్ అన్నప్పుడు పైసామే పరమాత్మ అనిపిస్తుంది. తూ నీచే ఆరే. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టని వేళ్ళు పట్టుకోవడం నువ్వు అలాగే ఉండనా? అమ్మాయిలు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవడమా? ఎస్ బాయ్స్ మీరు ట్రై చేయొచ్చు. నా పేరు నీత. ఎప్పుడైనా 500 రూపీస్ టాయ్ వదిలేసి 100 రూపీస్ టాయ్ కనుక్కొని అది ఇరిగిపోయినప్పుడు రిపేర్ కోసం 1000 రూపీస్ పడుతుందంటే అప్పుడు అనిపిస్తుంది పైసామే పరమాత్మ హే అని. ఎంత చిన్న వయసులో ఎంత పెద్ద సిద్ధాంతం చెప్పింది ఆవిడ. హాయ్ భయ్యా, ముझे प्रेम यादव बोलते. प्रेम यादव बोलते. कब से बोलते? बचपन से. వెరీ గుడ్. ఈయన మైక్ ఎందుకని పెట్టారంటే మనం మాట్లాడేది గట్టిగా వినపడడానికి. రోడ్ మీద బెగ్గర్స్ మనం వేసుకున్న డ్రెస్ బ్రాండ్ బట్టి అన్న 50 ఉన్నాయా 100 ఉన్నాయా అని అడుగుతుంటే పైసానే పరమాత్మ అనిపిస్తుంది. ఏమైనా చెప్పినా జీవిత సూత్రం చెప్పినావు నువ్వైతే. పాట పాడు మా వాళ్ళ కోసం. నేనే చోట ఉన్నా నీ వెంటలేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అంతా నా గుండెల్లో నిటూర్పు పాట రాది. నేను ఏ మంచి రొమాంటిక్ సాంగ్ ఏదో వాడుతున్నాడు అనుకున్నాను స్టార్ట్ చేస్తే. అరే భలే వచ్చి కొత్తది రీమిక్స్ లేక సముద్రమంతా. అరే చోటు ఇచ్చాయిలా సముద్రమంతా అది అనుకున్నా. నీ సంగతి నాకు తెలుసుగా. హాయ్ ప్రదీప్ భయ్య, నా పేరు కిరణ్. ఏమైంది? ఎవరితో కూడా వాడు పట్టలేదు. ఒకసారి ఇక్కడ రావచ్చా? ప్లీజ్. అయ్యో హలో భయ్య. హలో, నా పేరు అక్షయ్. నేను ఒక చెప్తా ఉన్నాను. ఏం చెప్పావు నువ్వు లేచి నుంచి? పైసా పరమాత్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. ట్రాఫిక్ పోలీస్ బైక్ ట్రాఫిక్ పోలీస్
ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేదని బైక్ ఆపితే ఫైన్ రాస్తున్నప్పుడు అంత మనీ లేదు 100 రూపీస్ పని అయిపోయిన అప్పుడే పైసే పరమాత్మ అని అనిపిస్తుంది. నా పేరు క్రిష్. ఎగురుతాయి గొప్ప తీసి తవలానికి కట్టుకుని ఎగురుతాయి. కృష్ణ నాకు కొంచెం ఓల్డ్ గా ఉందని కృష్ణ స్టైల్ గా మార్చు. అయ్యో ఏ ఊరు? మాతేరన్న. ఎక్కడ? పాలకొల్లు దగ్గర. నేను మొన్నే చూసా. ఎక్కడ? ఫ్లైట్ లో వెళ్తుంటే కింద చూసా. కనిపించింది కనిపించి ఆగి చెప్పా నీకు. మేడ మీద బట్టలు వేసుకుంటున్నాను అప్పుడు. చెప్పడాలి 500 తక్కువ అని మంచి రూమ్ వదిలేసి వేరే రూమ్ కి వెళ్ళినప్పుడు స్నానానికి నీళ్ళు రోజు రాకపోతే పైసమే పరమాత్మ అనిపిస్తుంది. ఎక్కడ? నువ్వు రోజు చేస్తావు స్నానం? మీరు చేయరా? ఏం మాట్లాడుతాడు ఆయన? కుదిరితే డైలీ 2 times స్నానమేగా. స్నానమే అన్న. కూర్చో. గతి లేక గంజాయి తాగితే లవర్ వచ్చి లస్సీ ఆడినప్పుడు పైసామే పరమాత్మ. ఏదో చెప్పాడు కానీ బాగుంది. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఒక దొంగోడు ఒక దొంగతనానికి ఒక ఇంట్లోకి వెళ్తాడు భయ్య. అక్కడ మొత్తం ఖాళీ ఉందని బయటకు వస్తాడు భయ్య. అక్కడ రోడ్డు పైన ఒక ముంతలో 2 రూపాయలు ఉంటాయి భయ్య. అది దొరికిందని ఆడే ఆనందపడతాడు భయ్య. ఇదే పైసలో పరమాత్మ భయ్య. ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఇస్తాను మీకు. సో ఈ సిచ్యువేషన్ కి చాలా మంది రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మీకు కూడా చాలా మంది ఇలా కనిపించుంటారు. అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని చూసి ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదురా అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఎగ్జామ్ ఉందని నైట్ అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ కి వెళ్ళాక ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కామన్. వాట్ ఆర్ టాకింగ్? నేను తీసుకెళ్లే చిట్టు కూడా ఆ సబ్జెక్ట్ అయి ఉంటుంది తెలుసా? ఒక అబ్బాయి వెళ్ళి ఇంకొక అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తే దీనంత దరిద్రం లేదురా బాబు. కుళ్ళు నీకు తెలిసి మీరేమో బిజీగా ఉంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఇంకెందుకు వచ్చిన గురు అని చెప్పేసి వేరే వాళ్ళు చదువు. ప్రదీప్ నాకు ఒక చిన్న కోరిక ఉంది. అమ్మా ఒక 5 minutes నువ్వు అనుష నేను ప్రదీప్. ఎందుకలా మార్చారు? అంటే ఒక 5 minutes నేను యాంకరింగ్ చేద్దాము. డింగు డాంగు డార్లింగ్ ఫేస్ లోన స్మైలింగ్ గుండెలోన ఫైరింగ్ చంపేస్తాండే. అబ్బా వచ్చాడే. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మొత్తం లైట్లు పోయి. నాకు మీ అందరినీ చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది. వద్దు ఏం కాదు వినండి, పారిపోకండి. అయినా చెప్తావు కదా. లోకంలో అందరికీ ఉంటుంది పని, కానీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఖాళీ. అలా ఉంటూ తిరుగుతారు గల్లీ గల్లీ. అలా తిరుగుతూ ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి చేస్తారు లొల్లి లొల్లి. జరగాలి మీ పెళ్లి మళ్ళీ మళ్ళీ. కాలేజ్ లో మీరు ఎప్పుడైనా యాంకరింగ్ చేశారా? ట్రై చేశాను. ఇది వరకు ట్రై చేశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీలా కాకుండా చాలా డల్ గా ఉన్నారు. మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. దీపావళికి మనం టపాకాయలు పేల్చకుండా ఇంట్లో కూర్చుంటే వేరేవాడు వచ్చి మన వేస్తే బాంబు వేస్తే మన జేబులో వచ్చి పడితే అప్పుడు ఉంటది భయ్యా కాలితే. అదే భయ్యా మన దరిద్రం అంటే. ఇది దరిద్రం అంటున్నావా? ఇంకా నువ్వు చెప్పేది అనుకున్నా నేను. నాకు ఒకటే డౌట్ వచ్చింది. ఇప్పుడు అది ఆ బాంబు ఫ్రంట్ పాకెట్ లో పడిందా బ్యాక్ పాకెట్ లో పడిందా? ఎక్కడ పడినా కాలుతుంది కదా భయ్యా. నీకు ఆల్రెడీ కాలినట్టు ఎక్స్ప్రెస్. మరి పడితే ఎలానే ఉంటది. అమ్మాయిని పడేద్దామని బైక్ తీసుకొని వెళ్తే ఆమె ముంగటనే కింద పడినాక ఆమె వచ్చి అన్నయ్య అని చేతులు లేపినప్పుడు. హాయ్ ప్రదీపన్న. హాయ్ అన్నా, నేను ఒక పోరికి లైన్ వేసినా. వేసిన ఖచ్చితంగా పడుతుంది అనుకున్నా. పడింది. పడాలి, అది ధర్మం. అయితే ఒక రోజు వెళ్ళినా ప్రపోజ్ చేద్దామని పువ్వు తీసుకొని ఇలా వెళ్ళాను. ఆ రోజు నా దరిద్రానికి అదే రోజు రాఖీ పండుగ. ప్రపోజ్ చేయడమే రాఖీ కట్టేసిందానా. అంటే ఆవిడ చాలా తెలివైందని అర్థం భయ్యా. అయితే కొత్త ఐఫోన్ కొనుక్కున్నా బ్రో.
బయటికి వెళ్ళి సెల్ఫీ తీద్దాం అందరం కూడా ఫోన్ తీసుకొని సెల్ఫీ తీద్దాం సడన్ గా డ్రైనేజ్ లో పడ్డది బ్రో. అప్పుడు అనిపించింది ఇంతకంటే దరిద్రం ఉంటుందా అని. పిచ్చోడా నువ్వు కూడా దూకేవాడు లోపల దిగేవాడుగా. మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూడకుండానే ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అవ్వడం ఇంతకన్నా దరిద్రం లేదు. అలా టెన్షన్లే పెట్టుకోక మనకి ఇప్పుడు అవ్వదు. అండర్వేర్ లో చీమ దూరినప్పుడు అదే టైంకి అమ్మాయి వచ్చింది అనుకో ఏం చేయలేకపోవడం నా దరిద్రం అన్న. నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాలి. నా కళ ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజాకి నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను వస్తే నా షోకి మీరు ఇంటర్వ్యూ కావాలి. వండర్ఫుల్. సో అందుకే కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఏం చేయబోతున్నాం మనం? 5 minutes యాంకరింగ్ చేస్తాం. 5 minutes మీరు యాంకరింగ్ చేస్తారు. నేను వెళ్ళిపోలే కూర్చో స్టూడెంట్ లాగా. వెళ్ళిపోమంటున్నావా? ఓకే ఓకే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎస్ అందరు చూడటానికి చాలా బాగున్నారు. నిజంగా ఏ మందం అసలు అది కిర్రాక్ అందం తెలుసా అబ్బాయిలది. ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే మేకప్ కదా, సో అది మనం వాడకూడదు. ఓకే నేను మీకోసం ఒక మంచి కవిత ఇచ్చాను. తొందరగా అయిపోతుంది. రెండు లైన్లు. మన వద్దన్నాడు చెప్తాడు. హోటల్లో కడతాము బిల్లు, పండ్లు తినాలంటే ఉండాలి పళ్ళు. మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరే దేవుళ్ళు. నువ్వు అవ్వకపోతే కడతాం మా కళ్ళల్లో నీళ్లు. ఆల్ ది బెస్ట్, గ్రేట్ ఎనర్జీ. ఇంకా ఇంతకు మించిన దరిద్రం ఏమి ఉండదు. నా ఫ్రెండ్ బైక్ ప్రతిసారి వేసుకెళ్తే ప్రతిసారి మధ్యలో బైక్ అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి ఏం పర్లేదు. ఒకసారి పక్క కొంచెం ఇట్లా పక్క కొంచెం ఒకసారి కిక్ కొడితే అలా చేసిన తర్వాత కూడా అయిపోతుంది. 2-3 సార్లు టైర్లు పంచర్ చేసి ఇచ్చేసి కరెక్ట్ ఇస్తా. అట్లానే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నేచురల్ ఫ్లవర్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు దీనికంటే దరిద్రం ఇంకేది లేదు అనిపిస్తుంది. చౌలో పెట్టుకోవడానికి ఏదైతే ఏంటి అని. ఓకే సో ఇప్పుడు సరదాగా గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి తెల్ల టోపీ. సో మీ ఇద్దరు ఒక టీం రైట్. ఇటు సైడ్ నుంచి ముందు మీరు బెలూన్ తీసుకెళ్తుంటే అటు సైడ్ నుంచి ఆ అబ్బాయి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే అతని చేతులు వాడడానికి లేదు, అతను కూడా హ్యాండ్స్ బ్యాక్ ఉంటాయి, మీ హ్యాండ్స్ బ్యాక్ ఉంటాయి రైట్. అండ్ అతన్ని దాటుకుంటూ మీరు ఆ రింగ్ దగ్గరికి వెళ్తే ఇంకా అతను తోయడం ఆపేస్తాడు. రింగ్ లో మీరు బెలూన్ పెట్టేస్తారు. అక్కడి నుంచి నార్మల్ గా ఫ్రెండ్స్ లాగా ఇద్దరు కలిసి వచ్చేస్తారు. ఓకే రిటర్న్ వచ్చిన తర్వాత తను బెలూన్ తీసుకుంటాడు, నువ్వు ఆపడానికి ట్రై చేస్తావు. సో ఇట్ విల్ బి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది రైట్. 3, 2, 1 go. Oh yeah. నన్ను పక్కనేస్తావా తారకు మీద పట్టుమంటూ జారిపోవా. ఓసి పాలకోవా చూసి బెస్ తీసుకెళ్తావా. ఫేకు బుక్కులాగా నన్ను చూస్తావా, అట్టుకుంటే సర్రుమంటూ పారిపోతావా. నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఏమరా తొక్కుడు బిళ్ళ ఆడతారు. ఏ భాషలో డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను. న్యూస్ పేపర్లా వస్తా, షాకింగ్ న్యూస్ అవుతా, నేను డిస్టర్బ్ చేసేలా. నువ్వు ఛానల్ పెడితే స్క్రోలింగ్ వస్తా, లవ్ మెసేజ్ అయిపోతా, చేసేలా.
అది వెరీ గుడ్. నీ పెదవులు పెట్టిన సోదో ఏదో పట్టేస్తా నీ లోపలి మాటల డిస్టర్బ్ 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 చేస్తా నీ ఇష్టం 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 ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే 10 మంది వచ్చే రామాయణం ఉంటుందా కృష్ణునే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా నీ ట్రావెల్ నా రూట్ లోకే వచ్చేలా లవ్ ఫ్లైట్ పడతావు అమ్మా పడతావు తల్లే నాకన్నా గ్రేట్ లవ్ లేదనిపించేలా 5 4 3 2 ఇష్టం అయ్యే వరకు నేను చాలా కష్టమైన గేమ్ అని చాలా ఈజీగా ఆడారు. అండ్ అమ్మాయిలు కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. వెల్ ప్లేడ్. సో ఇట్ సైడ్ 5 వచ్చాయి, అంటే ఇట్ సైడ్ టీం గెలిచినట్టు. బట్ అమ్మాయిలు ఇద్దరు ఆడి ఇందులో 5 తీసుకొచ్చారు. అబ్బాయిలు ఇద్దరు చాలా కుస్తీ కుంఫు కరాటే కలిపి ఆడారు. వాళ్ళైతే కబడ్డీ కూడా ఆడారు ఈ మధ్యలో. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురు. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ టు స్కూల్ డేస్కి వెళ్దాం మనం. ప్యాడ్ పేపర్ పెన్ను ఇస్తాం, మీకు టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ మీద చక్కగా ఒక పేపర్ నిండా రాయొచ్చు, ఇంకో పేపర్ నిండా ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు వేయచ్చు. సో నాకు ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు కావాలి. మీకు రాబోతున్న టాపిక్ గాలివాన. గాలివాన గురించి ఒక పేపర్ లో రాయండి, మీకు ఏం తెలిసేది రాయండి. ఇంకో పేపర్ లో గాలివానకి సంబంధించిన బొమ్మలు వేయండి. ఆల్ ది బెస్ట్. సో మన సంగతులు ఏంటి అబ్బాయిలు అమ్మాయిలు? ఎనీ స్పెషల్ టాలెంట్స్? మన ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా? ఏమైపోయింది? ఇంట్రడక్షన్ అయిపోయింది. భలేవారు, మీరు తెలియపడండి నాకు. విలేజ్ నుంచి వచ్చాడు, సన్నగా సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తుంది అని అనుకుంటున్నావా? ఒరిజినల్ లోపల అలాగే ఉంది, చూస్తావా? వద్దు వద్దు, డైలాగ్ చెప్పావా? అబ్బా, అది వార్నింగ్ డార్లింగ్. విలన్ కి చెప్తున్నావు నువ్వు. చెప్పు. నేను విలన్. విలేజ్ నుంచి వచ్చాడు, సన్నగా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావా? పక్కన ఆడుకోపో. విలన్ కి చెప్పినప్పుడు వార్నింగ్. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా అరే విలన్ కి వార్నింగ్ ఇస్తే చాలా పవర్ఫుల్ గా ఉండాలి. విలన్ భయపడి షాక్ అయి నుంచి చూడాలి. రెడీ? ఫీల్. గాలి పీల్చి బాడీ లేపిలా. అద్ది అద్ది. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావా? చెప్తున్నారా? టేక్ 22 యాక్షన్. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడని అనుకుంటున్నావా? లోపల ఒరిజినల్ అలాగే ఉంది, చూస్తావా? చూస్తావా? డైలాగ్ లేదు కదా. తర్వాత ఎగ్జామ్స్ అంటే భయపడి గలీ గలీలో తిరగడానికి గుండెన లఫ్డ్ అనుకున్నావా? ఒంటరిగా వచ్చే దమ్ము లేక సంవత్సరం నుంచి ఒంటరిగా వచ్చే దమ్ము లేక ఇంప్రూవ్మెంట్ లో కూడా నా వెంటే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎందుకు గోకుతున్నావు? ఓ నెక్స్ట్ డైలాగ్ చెప్పమంటున్నావా? నాకు డౌట్ భయ్యా. ఈడవాడు డౌట్ అంటాడు డైలాగ్ చెప్పిన తర్వాత. ఇలా అంటాడే 8కి సగం చేస్తే ఎంత అంటే అడ్డంగా వస్తే 0, నిలువగా చేస్తే 3 అని చెప్పాడంట. హాయ్ డార్లింగ్, వన్స్ ఐఎమ్ బ్యాక్. యాక్చువల్ గా నేను ఇన్విటేషన్ చాలా బాగా చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే చెప్తారు. సో నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే తన వాయిస్ చాలా బాగుంటుంది. సో చేస్తాను ఇప్పుడు. ప్లీజ్. అయ్యా, ఎక్స్ప్రెస్ రాజా అనే షోకి వచ్చారు, అందరూ చప్పట్లు కొట్టండి అయ్యా. ఆపండి అయ్యా, ఎంతసేపు కొడతారయ్యా? వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అయి ఉంటారు, అందుకే ఎక్కువ. సార్, మన ప్రదీప్ గారు మనకి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఇంత మంచి ఆటలు ఆడిపించారు, అందులో నేను పాల్గొన్నాను. కాబట్టి ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చారా అన్న? అందుకే నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. వాకౌట్ చేస్తారా మీరు? సో మన ప్రదీప్ గారికి ఒకటే కోరిక, నాకు గిఫ్ట్ కావాలి, ఒక హగ్గు, ఒక సెల్ఫీ. ఏమంటారు? మీ డిమాండ్ మరి ఎక్కువగా ఉన్నాయి సార్. అవునా? నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాం. రఘువరన్ బీటెక్ లో ఒక డైలాగ్ చెప్తా బే స్లాంగ్ లో. ఏడాది చెప్తున్నావేంటి? ఇదిగో అమలు బేబే, నీకు చెప్పాలి, మా ఇంట్లో అన్నిటికీ పార్సాలిటీ.
చూసావా ఆఖరికి నా పేర్లో కూడా పార్చాలే చూడు నీకేమో ప్రదీప్ నాకు లోఫర్ శ్రీకాంత్ నువ్వేమో ఎప్పుడు చేసినా వవ్వా వవ్వా అంటావు నేను చూడు నేను చేస్తే కూసోరా భయ్ ఏం చేసినావు ఏటి చేసినావు అని అంటారు ఎట్ట భయ్యా ఏం చేసేది ఏం లేదు నైట్ వాటర్ ఎక్కువ కలుపుకోవాలి. హాయ్ ప్రదీప్. హాయ్ నా పేరు సోని. హాయ్ ఐఎమ్ శాంసంగ్. మీకోసం ఒక డైలాగ్ చెప్తాను ప్లీజ్. నాకు ఇష్టమైన రెండే రెండు. ఏమిటది? ఒకటి నిద్ర, రెండు నీలాంటి మంచి మొగుడు. అందుకే నీకోసం మంచి జడ వేసుకొని వచ్చాను. అది జడ? నేను ఇద్దరు ముగ్గురు కలిపి నుంచున్నారు అనుకున్నా ఇందాక నుంచి. అందరూ ఒరిజినల్ ఎంత ఉంది? అంతా ఒరిజినలే. మొత్తం ఒరిజినలే. ఎవరు వేశారు? డిపార్ట్మెంట్ వాళ్ళు వేశారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చప్పట్లు కొట్టడం సరే. అమ్మా బొమ్మల టైం అమ్మా. రాసిడి కార్యక్రమం అయిపోయింది. బొమ్మలే అయ్యా. రాత్రి గొడవైందంటే కదా నువ్వేడుండే నేనుండే. నువ్వు లేదా నేనున్నాడా? అరే కొట్లాడే పికిల్లు పెద్ద సార్ కానిస్టేబుల్ సార్ దిగిండు. ఏ సార్? పెద్ద సార్ కానిస్టేబుల్ సార్. అరే పెద్ద సార్ కానిస్టేబుల్ సార్ కాదురా ఎస్ఐ సార్ పెద్ద సార్. ఏదో సార్ దిగి అరే ఇక్కడ రా అన్నాడు. అరే నన్ను అరెత్తరే కొడతారా అని. ఏమైంది కాక అని పోయినా అమ్మతో వేసుకొని చెప్పరా. ఇక ఏమైంది సార్ అని పోయినా. ఇక తీసుకుపోయి రాత్రి సున్నం చేసిండు. ఏం చేసినారు? ఇప్పుడు సున్నం చేసిండు. రాత్రి పోలీసులు ఎందుకు కొట్టిరా మళ్ళీ? ఇక నీ దగ్గరకు వద్దామని బండి తీసి ఇక బర్రని పోతున్నా. బండి మీద పోతున్నాను. మీదనే పోతున్నారా ఇక పోలీసు పిండు. ఎందుకు? ఇక అరే బండికి ఎందుకు లైట్ వేసుకోలేదురా అన్నాడు. సార్ బయట నీ లైట్లు ఉండగానే బండికి లైట్ ఎందుకు సార్ అన్నా. అరే సార్ ఏం చేసి టైర్ల గాలంతా తీసిండు. ఎందుకన్నాడు? ఎందుకు? ఇక బయట ఇంత గాలి ఉండగా టైర్లో గాలి ఎందుకు రా అన్నాడు. హాయ్ ప్రదీప్ అన్న. అన్న నా పేరు కిక్ నవీన్ అన్న. అన్న ఊర్లో అందరు కిక్ నవీన్ అంటారు అన్న. ఎందుకు? అంటే నేను ఎప్పుడు కిక్ లా ఉంటా అన్న. అంటే నాకు కిక్ లేని కిక్ ఉండదు అన్న. అంతే. కిక్ ఎప్పుడు కిక్ లో ఉంటదా? మరి కొద్ది రోజుల్లోనే ఒక కొత్త యాడ్ వస్తుంది. మన ముఖేష్ వచ్చింది కదా, ఇప్పుడు నవీన్ యాడ్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతా. సందర్భాల్లో ఈ కిక్కే వేరబ్బా అని అనిపిస్తుంది. రోజు ఉప్మా తిని బోర్ అయిపోతే ఒక రోజు బిర్యానీ దొరికితే ఆ కిక్కే వేరబ్బా. మీకు వంటొచ్చా? వస్తుంది. ఆయన చూడమా? చేయడం కూడా. ఏంటి మీ ఫేవరెట్ డిష్ ఏంటి చేయడం? హల్వా. హల్వా? యా హల్వా. అది హల్వాలో ఉంటుందా హల్వా వద్దా? నిజంగా ఏం తెచ్చారా పని? లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా. వచ్చేస్తారు. డబ్బాలో తీసుకురావచ్చు కదా. ఓకే నెక్స్ట్ టైం పక్కా తీసుకురావాలి. సరే. అమ్మో నిజంగా తెస్తాం. రాత్రి పడుకునే మందు కొట్టే బదులు మొగుడిని కొట్టి పడుకుంటే ఆ కిక్కే వేరు. అంటే ఆవిడ ఉద్దేశంలో దగ్గు మందు కాదు మొగుడు మందు తాగేసి మనం కూడా తాగి బాధపడకన్నా వాడిని కొట్టి బుద్ధి తెప్పించడం బెటర్ కదా. అంటే ఇప్పుడు మొగుడు తాగొచ్చాడా అమ్మా లేకపోతే భార్య కూడా తాగిందా? కొందరు తాగుతారు కదా, మొగుడు తాగిన భార్య కూడా తాగి చూపిస్తుంది కదా. నేను కూడా తాగుతా, నేను కూడా అవసరం అని చెప్పి తాగి చూపిస్తాను. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్ మనోజ్ భయ్య. ఎంత ప్రభాస్ తమ్ముని దక్కిందా? ఇప్పుడు ఆయన డైలాగ్ ఒకటి ఫుల్ యాక్షన్ లో చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వానమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం. అయ్యలే నవ్వుతావేంటా? కిలో బెండకాయలు 100 రూపాయలు నవ్వుతా. అంత వార్నింగ్ కాదు. అప్పలనాయుడు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వానమ్మ మొగుడు అంటే ఎవడన్నా అధికారంలోకి వస్తే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా, అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా రౌడీయిజానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా రౌడీయిజానికి వచ్చినా, అమలాపురం వచ్చినా అమీర్పేట వచ్చినా, అమలాపురం వచ్చినా మైత్రివనం వచ్చినా. అది ఆ డైలాగ్ లో లేదురా. ఇంకేదైనా డైలాగ్ చెప్పండి. నీకు వచ్చిన డైలాగ్. నీకు నీ ఈగో నీ లోపలనే ఉంటది అనుకోకు. నాకు చుట్టూ వైఫై లా ఉంటది. జిమ్ లో కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగితే
ఏంటమ్మా? జిమ్ లో కొబ్బరి నీళ్ళు కలుపుకొని తాగితే ఆ కిక్కే వేరప్ప. జిమ్ లో కొబ్బరి నీళ్ళు ఎందుకు కలుపుకుంటారు? ఆ జిమ్ కాదు, ఈ జిమ్. అది జిమ్ కాదు, అది జిన్. జిన్ జిన్. అమాయకురాల దొంగి. అది మొత్తం సున్నాలేరా? రిజల్ట్స్ కూడా సున్నానే అన్న. అది మా తెలిసిందేగా. నమస్తే భయ్యా. నమస్తే. కైసా? పైసలు ఏం లేవు భయ్యా. ఎలా ఉన్నావని అన్న? ఎలానా? ప్రస్తుతం ఇప్పటివరకు బానే ఉన్నాను నువ్వు మాట్లాడేంత వరకు. యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు సంబంధం లేకుండా వీడియోస్ వస్తాయి కదా, ఆ వీడియోస్ చూసినప్పుడు ఆ కిక్కే వేరప్ప. ఏం వీడియోలు? భక్తి వీడియోస్ అన్న. అవి నీకే ఎందుకు వస్తున్నాయి? అందరికి వస్తాయి భయ. ఆ కిక్ రాంది నాకు ఒక్కనికే కిక్ వస్తుంది. మామూలు యూట్యూబ్ లో మనం ఏం చూస్తూ ఉంటే అదే మనకు వస్తూ ఉంటాయి సజెషన్స్ లో. అంటే సంబంధం లేకుండా వస్తాయి కదా అన్న అవి కదా. త్రుట్లో తప్పిన అంటే ఇప్పుడు మీకు రాశి కన్నాకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నేను చేసుకోవాలనుకోవాలి కదా, అప్పటికి ఫోర్స్ చేస్తాను తను. బట్ నో, బికాస్ నేను ఆల్రెడీ కాజల్ అగర్వాల్ మనసు ఇచ్చాను. కానీ నాకు అనుష్క అంటే ఇష్టం. అనుష్క కావాలా కాజల్ అగర్వాల్? అది తెలియకే కదా ఇలా ఉండిపోయాను. ఇద్దరిని పెళ్లి చేసుకుంటావా అన్న? మా తండ్రి నీకు ఎందుకు సున్నాలు వస్తాయో నాకు ఇప్పుడు అర్థమైంది. మై నేమ్ ఇస్ దివ్య. దివ్య, నైస్ హెయిర్ స్టైల్ సిస్. చెప్పండి. అందరూ మజ్జిగలోకి అందరు మంచిలోకి చికెన్ తందూరి తింటే ఆకాయ తింటే కిక్కే వేరప్ప. నీకెలా తెలుసు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుశీల. సుశీల, మా కోసం ఒక పాట పాడు సుశీల. నిజంగా ఏంట్రా నువ్వు ఏది కడుస్తున్నావురా? ఏమైందిరా? సారీ అంటే దడుచుకున్నా అమ్మాయి పాప కాదురా, అంత మంచి రొమాంటిక్ సార్ నిజంగా. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ఇప్పటి వరకు ఆవిడ చూడలే. ఆవిడ ఎలా మామూలు పాట ఏం చేస్తా, ఆవిడ తిరిగేటప్పుడు కాడు నిజంగా నేనేనా అని అటు తిరిగి సైడ్ లో పాడు. బట్ చాలా బాగా పాడారు మీరు, వండర్ఫుల్. మనం లవ్ చేసిన అబ్బాయి మనం రిజెక్ట్ కాదమ్మా నువ్వు. నేను లవ్ చేసిన అబ్బాయి మన లవ్ ని రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు లవ్ చేసిన అబ్బాయి మన లవ్ ఎందుకు రిజెక్ట్ చేస్తా? నేను లవ్ చేసిన అబ్బాయి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు వాడికి వచ్చే అమ్మాయికి ఎయిడ్స్ అయితే ఆ కిక్కే వేరబ్బా. హాయ్ ప్రదీప్. హాయ్, మై నేమ్ ఇస్ స్వనీషా. స్వనీషా అంటే తెలీదు? ఎప్పుడు ఎవరికి ఉండదు కూడా నేమ్. ఏం పేరు? స్వనీషా. స్వనీషా నాన్నగారి పేరులో సగం అమ్మగారి పేరులో సగం కలిపారేంటి? వెరైటీ ఉంటుందని అలా పెట్టారు. వెరీ గుడ్ నేమ్. సైలెంట్ గా సావిత్రిలా ఉండే నేను మందు కొట్టి మొగుడిని బట్టలు తీసి కొట్టినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అబ్బా బుడ్డోడా తాగి వస్తే బట్టలు కూడా తీసి కొడతాను. మీరు ఎందుకంత వైలెంట్ డెసిషన్స్ తీసుకున్నారు? వై మ్యాన్ హ్యాండ్లింగ్? అతను మంచిగా ఉంటే నేను కూడా మంచిగా చూసుకుంటా. పిచ్చి పిచ్చి నాటకాలు చేసి అతనే చేస్తా. నాకు ముందే చెప్పారు రా పెళ్ళంటే కుస్తీ పోటీలు లాంటిదని. హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్ డార్లింగ్, ఏం పేరు నీది? వై సాయి తిలక్. డార్లింగ్ ఏం చదువుతున్నావు? 9th క్లాస్. అంతసేపు ఆలోచించేంట్రా? డౌట్ వచ్చిందా? ఓకే, సో చెప్పు. పేకాట ఆడేటప్పుడు పక్కన ముక్క చూస్తే అప్పుడు వచ్చే కిక్కే వేరప్ప అనిపిస్తుంది. మద్యపానం, ధూమపానం, పేక ఆడడం కూడా ఆరోగ్యానికి హానికరం. దా కిందరా. ఎవరితో వచ్చావు? అక్క బామర్ది బాగా డాన్స్ చేయాలన్నా నువ్వు. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, we
మేమంతా చాలా నాటి. Come on baby,